తమిళనాడు కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కల్లకుర్చి జిల్లా కరుణాపురంలో కల్తీసారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 38కి చేరుకుంది. మరొక 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హాస్పిటల్లో వీరికి చికిత్స కొనసాగుతోంది. 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. కల్తీసారా ఘటనపై సీరియస్ అయ్యారు తమిళనాడు సీఎం స్టాలిన్. కల్లకుర్చి కలెక్టర్ ఎస్పీ మీనాపై వేటు వేశారు. కొత్త కలెక్టర్ గా ప్రశాంత్, ఎస్పీగా చతుర్వేది నియమించారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కేసును సిబిసిఐడికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. గోవిందరాజు అనే వ్యక్తి కల్తీ సారాను తయారు చేసి విక్రయించినట్టుగా గుర్తించారు పోలీసులు. సారా తయారీలో మోతాదుకు మించి మిథనాల్ రసాయనాన్ని వినియోగించడం వల్లే చనిపోయినట్టుగా చెబుతున్నారు. మరొకవైపు కల్తీ సారా ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి విపక్షాలు. ప్రజల ప్రాణాలు పోతున్నా స్టాలిన్ సర్కారుకు పట్టడం లేదు అంటూ విమర్శలు చేస్తున్నాయి. రాష్ట్రం కల్తీ సారాకు అడ్డాగా మారిపోయిందని విమర్శించారు మాజీ సీఎం పళనిస్వామి. తమిళనాడు కల్తీసారా ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. కల్లకుర్చి జిల్లా కరుణాపురంలో కల్తీసారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 38కి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. కార్తీక్, రైట్ నెల్ని తమిళనాడు విషాదంలో మునిగిపోయింది. కల్లకుర్చి జిల్లా కన్నీళ్లు పెడుతుందనే చెప్పాలి. ఇక్కడ ప్రస్తుతం మనం కరుణాపురం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే ఏ గుమ్మం ముందుకు వెళ్ళినా కూడా ఎవరో ఒక మృతదేహం అయితే పడి ఉందని చెప్పాలి. సో ఇంతటి దారుణమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఏదైతే కరుణాపురంలో ఎక్కడ ఏ వీధిలో చూసినా కూడా కనబడుతుందని చెప్పాలి. కల్తీ నాటుసారా తాగి ఇప్పటి వరకు కూడా దాదాపు 38 మందికి పైగా కూడా మృత్యువాత పడడం కూడా జరిగింది. దీని మీద ఇప్పటికే విపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నాయి. కల్తీ నాటుసారా అనేది అరికట్టలేకపోవడం అది మీ తప్పే, కల్తీ నాటుసారా అనేది తమిళనాడు అడ్డాగా మారిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే కల్లకుర్చి జిల్లాలోనే ప్రస్తుతం ఎన్టీవీ టీం ఉంది. ఇక్కడ చూసుకుంటే మొత్తం చనిపోయి ఏదో ప్రతి ఇంటి ముందు ఉన్నటువంటి ప్రతి ఒక్క మృతదేహం కూడా నాటుసారా, కల్తీ నాటుసారా తాగి చనిపోయినటువంటి వారందరికీ వారి కోసం వారి కుటుంబ సభ్యులందరూ కూడా కడసారి చూడడానికి కూడా అందరూ కూడా ఏదైతే కల్లకుర్చి జిల్లాకు రావడం కూడా జరిగింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా అవే కనబడుతూ ఉంటాయి. సో ఒక వీధి మొత్తం ఎక్కడ చూసినా కూడా శవాల దిబ్బలాగా ప్రస్తుతం ఈ గ్రామం మొత్తం మారిపోయింది. అతి చిన్న గ్రామం అయితే ఎక్కువగా గత కొన్నేళ్లుగా కూడా ఇక్కడే ఈ యొక్క కల్తీ నాటుసారా అనేది కూడా విక్రయిస్తూ ఉంటారు. దీని కారణంగా ఎప్పుడూ కూడా ఇక్కడ మరణాలు అనేది సంభవిస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం ఎవరైతే గోవిందరాజు అనే వ్యక్తి నాటుసారా అనేది తీసుకురావడం కూడా జరిగింది. తీసుకుని వచ్చిన తర్వాత దాంట్లో మిథనాల్ అనే రసాయనాన్ని ఎక్కువగా అధిక మొత్తంలో కలిపినటువంటి క్రమంలోనే ఈ యొక్క మరణాలు అధిక మొత్తంలో జరిగాయని కూడా చెప్తూ వస్తున్నారు. పెద్ద ఎత్తున ఇప్పటికే బీజేపీ అధ్యక్షుడితో పాటు ఇతర నేతలందరూ కూడా రావడం కూడా జరిగింది. ప్రస్తుతం ఏదైతే శశికళ కూడా ప్రస్తుతం ఎవరైతే చనిపోయినటువంటి వారిని పరామర్శించడానికి కూడా రావడం కూడా జరిగింది. ఏదైతే మొత్తం కూడా ఇప్పటికే మాజీ సీఎంగా ఉన్నటువంటి పళనిస్వామితో పాటు ఇతర నేతలందరూ కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారితో పాటు ఇక్కడ ఏదైతే ప్రస్తుతం చనిపోయినటువంటి మృతదేహాలను కూడా చిన్నమ్మ ఏఐడీఎంకేకి సంబంధించినటువంటి మాజీ కీలక నేతగా ఉన్నటువంటి ఆమె కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది. అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్య అంటూ కూడా విపక్షాలు ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో వరుసగా మరణాలు అనేది కూడా అంతకంతకు పెరుగుతుండడంపై మాత్రం ఆందోళన కలిగించేటువంటి అంశంగా మారిందనే చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బాధితులను ఓదారుస్తున్నారు. శశికళ కూడా ఆ విధంగానే వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఓదారుస్తున్నటువంటి పరిస్థితి. మేమందరం అందరికీ అందంగా ఉంటాం, కల్తీ సారా అనేది కూడా రాష్ట్రంలో లేకుండా చేయడానికి అన్ని పనులు చేస్తామంటూ కూడా ఆమె అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులందరికీ కూడా వారందరికీ ధైర్యం చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ రకమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం కల్లకుర్చి జిల్లాలో నెలకొందని చెప్పాలి. సాధారణంగానే తమిళనాడులో దక్షిణాదిలో పెద్ద ఎత్తున ఈ యొక్క దక్షిణాది సీఎం స్టాలిన్ ఈ ఘటనకు సంబంధించి సీరియస్ అయ్యారు. అసలు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ప్రభుత్వం తరపు నుంచి ఏం చెప్తూ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి?
అంటే ఇప్పటికే చాలా సీరియస్ గానే స్టాలిన్ సర్కార్ అయితే రియాక్ట్ అయింది. ఇప్పటికే కూడా ఇద్దరు కలెక్టర్ తో పాటు ఎస్పీని కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. వారిద్దరిని సస్పెండ్ చేయడమే కాకుండా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి టీములు అనేది కూడా పంపించడం కూడా జరిగింది. జిల్లా కలెక్టర్ నిర్లక్ష్యంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎస్పీ నిర్లక్ష్యం కూడా ఈ యొక్క కల్తీ నాటుసారా విక్రయాలకు కూడా పెద్ద ఎత్తున అవకాశం లభించేలా ఉంది. కాబట్టి ప్రస్తుతం వారిద్దరిని కూడా సస్పెండ్ చేసి కొత్త కలెక్టర్ని కొత్త ఎస్పీని వేశారు. 2 రోజుల్లో పాటు నివేదిక ఇవ్వాలంటే కూడా ప్రస్తుతం ఒక హోమ్ సెక్రటరీతో పాటు సిబిసిఐడి ఎంక్వైరీ అనేది కూడా వేశారు. అయితే ఇవన్నీ కూడా జరిగిపోయిన తర్వాత వేసారు తప్ప ముందుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది ప్రస్తుతం ప్రధానంగా విపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శగా కూడా చెప్పాలి. ప్రస్తుతం ఏదైతే చిన్నమ్మ శశికళ కూడా ప్రస్తుతం ఏదైతే చనిపోయినటువంటి వారిని పరామర్శించి వారి బాధితులను ఎవరైతే వారి కుటుంబ సభ్యులను కూడా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారో అందరూ కూడా చిన్న పిల్లలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది అనాథలుగా మరి రోడ్డు మీద పడ్డారు. వీటన్నిటికీ కారణం మాత్రం ఈ యొక్క నాటుసారా అమ్మకాలే. దాంట్లో కూడా కల్తీ నాటుసారా అనేది అమ్మకాలు జరిపినటువంటి క్రమంలో ఇలాంటి ఘటన పెద్ద ఎత్తున జరిగింది. ఇంతవరకు తమిళనాడు చరిత్రలో ఇంతలా ఈ యొక్క కల్తీ నాటుసారా తాగి దాదాపు 38 మంది మరణించినట్టు చరిత్రలో లేదు. కాబట్టి దీని మీద సీఎం స్టాలిన్ నోరు విప్పాలి, ముత్తు నిద్ర వహిస్తున్నాడంటూ కూడా పెద్ద ఎత్తున విపక్షాలన్నీ కూడా ఆరోపణలు గుర్తిస్తున్నాయని చెప్పాలి. ప్రస్తుతం దానికి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరికీ కూడా 10 లక్షల రూపాయల ఎస్క్రేజియా అనేది ప్రకటించినప్పటికీ కూడా అది కాదు, కల్తీ సారా అనేది లేకుండా చేయాలి అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలనేది మాత్రం ప్రస్తుతం వారి యొక్క బాధితుల డిమాండ్గా కూడా ఉంది. ప్రస్తుతం చనిపోయినటువంటి ఆ మహిళ కూడా అదే చెప్తోంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి 10 లక్షల రూపాయలు మాకేమీ వద్దు, నా భర్త చనిపోయాడు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఇంకొకరికి ఎవరికి కూడా రాకూడదు, అలా రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఏదైతే శశికళను కోరుతున్నటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి ఒక భావికమైనటువంటి పరిస్థితులు ప్రస్తుతం గ్రామంలో ఉన్నాయి. ఏ వీధిలో చూసినా కూడా ఏ గుమ్మం ముందు చూసినా కూడా చనిపోయినటువంటి వారి మృతదేహాలే కనబడుతున్నాయి. వారందరినీ ఓదార్చడానికి వారందరినీ పరామర్శించడానికి వచ్చినటువంటి నేతలతో మొత్తం కూడా ఈ యొక్క ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలోనే ఉన్నటువంటి వారందరినీ కూడా ఎవరైతే ప్రస్తుతం 38 మందికి పైగా కూడా ఇప్పటి వరకు కూడా చనిపోయి ఉన్నారు. అయితే దాదాపు 108 మందికి పైగా కూడా ఇప్పటికీ కూడా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారందరి పరిస్థితి ఏంటి, వారందరి పరిస్థితులు కూడా చాలా ఆందోళనకరంగా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం శశికళ కూడా వస్తుంది, ఆమెతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాము. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా జరిగింది, ఎంత ఈ యొక్క అమ్మకాలు అనేది ఎలా సాగింది అనేది కూడా చెప్తూ ఉన్నారు. వారందరూ కూడా ఒకటే అడుగుతూ ఉన్నారు ఎక్కడ ఇంతలా జరిగింది అనేది. మేడం ఇప్పుడు என்ன சொல்றாரு மேடம் இந்த அவங்களா கள்ளச்சாராயத்தை ஒழிக்கணுங்கிறாங்க, அதுக்கு நீங்கள் முயற்சி பண்ணுங்க அப்படின்னு கேட்குறாங்க. நான் என்னால் முடிஞ்சதை எல்லாமே நான் செஞ்சுக்கிட்டு இருக்கேன். இப்பயும் தமிழ்நாடு முதலமைச்சருக்கு என்ன சொல்லணும் என்ன செய்யணுங்கிறதையும் சொல்லியிருக்கேன். శశికళ గారు చెప్తూ వస్తున్నారు. ఖచ్చితంగా కూడా బాధితులందరూ కూడా మాకు చెప్తూ ఉన్నారు, నాటుసారా విక్రయాల వల్లే ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు, వాటన్నిటిని కూడా అరకట్టాలని చెప్పారు. వాటన్నిటి కోసం మీరు పోరాటం చేయాలని చెప్పి ఎవరైతే చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు బాధితులందరూ కూడా మమ్మల్ని కోరారు. మేము వారి మాటనే ప్రభుత్వానికి పెద్ద ఎత్తున తీసుకెళ్లేలాగా కూడా చేస్తాం. ఇప్పటికే రేపు లేదు ఎల్లుండు బీజేపీ మొత్తం స్టేట్ వైడ్ గా కూడా ఆందోళనకు ప్రకటించినటువంటి నేపథ్యంలో మిగిలిన ఏఐడిఎంకే కావచ్చు, టీటీవీ దినకరన్ కావచ్చు, శశికళకు సంబంధించినటువంటి విపక్ష పార్టీల నేతలందరూ కూడా ఆ దిశగానే అడుగులు వేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వారికి మాత్రం మెరుగైన వైద్యం అందించాలని మాత్రం సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.